ఈ భూమి మీద దుర్మార్గులకు ఉన్నటువంటి ధనం చెడు పనులు చేస్తున్న వారికి ఉన్నంత ఐశ్వర్యం, పాపము చేసిన వారికి ఉన్నంత ఆరోగ్యం దేవుడు 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 అంటూ బ్రతికే వారికి ఎందుకు ఉండట్లేదు? ఇంకా క్లియర్ చెప్పాలంటే మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు? దుర్మార్గులకి, అన్యాయస్తులకి, అక్రమాలు చేసేవారికి, పాపం చేసేవారికి, నోటుకొచ్చినట్లుగా మాట్లాడేవారికి ఉన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి జీవితం మంచి వాళ్ళకు ఎందుకు ఉండట్లేదు? అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే మరి వాళ్ళను కూడా చూడాలి కదా. భక్తులైన వారు చిన్న పొరపాటు చేస్తే శిక్షను పంపించే దేవుడు, వారు అన్ని పాపాలు చేస్తున్నా, వారు అన్ని దుర్మార్గాలు చేస్తున్నా ఎందుకు వారు చిగురిస్తున్నారు? ఎందుకు వారు ఆర్థికంగా డెవలప్ అవుతున్నారు? ఎందుకు వారు ఏ రోగాలు లేకుండా, ఎలాగా ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎందుకు వారు ఏ చింత చీకు లేకుండా నవ్వుతూ బ్రతకగలుగుతున్నారు? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. ఈ రోజు నుండి మనం కూడా మంచిగా బ్రతకొద్దు, ఓకేనా? బైబిల్ ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతాం. ఏమంటారు? బైబిల్ ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతాం. బైబిల్ ఏం చెప్తుందో మీరు షాక్ అయిపోతారు. మరి అలాగే బ్రతికేద్దాం అని అంటున్నారు, కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. మరొకసారి ఇదే పదాన్ని మరొకసారి చదువుతున్నాను. మొదటిసారి వినని వారు మరొకసారి ఈసారి వినండి. ఏంటంటే, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు, ఎవరంట? చెడు పనులు చేయువారందరూ, చెడు పనులు చేయువారందరూ ఏమవుతున్నారంట? పుష్పిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, వారు అభివృద్ధి అవుతున్నారు, లేకపోతే వారు ఫలిస్తున్నారు. ఎవరు? చర్చికి వెళ్ళేవారు కాదు, కానుకలు ఇచ్చేవారు కాదు, ప్రార్థనలు చేసేవారు కాదు, ఉపవాసాలు ఉండేవారు కాదు, కూటములకు వెళ్ళేవారు కాదు, సభలకు వెళ్ళేవారు కాదు. ఎవరు పుష్పిస్తున్నారంట? చెడు పనులు చేసేవారు ఏమవుతున్నారంట? పుష్పిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా పుష్పించాలి అంటే, లేకపోతే అభివృద్ధి అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? ఇంక మొహమాట లేకుండా చెప్పాలి. బైబిల్ ప్రకారం ఏం చేయాలి? చెడు పనులు చేయాలి. ఏం చేయాలి? చెడు పనులు చేయాలి. చెడు పనులు చేస్తే పుష్పిస్తారా? అభివృద్ధి అవుతారా? ఖచ్చితంగా 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 వారు ఏమవుతారు? అభివృద్ధి అవుతారు. అందులో నో డౌట్. ఎందుకు చెప్పినా, దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పిన మాట. చెడు పనులు చేయు వారందరూ ఏమవుతున్నారంట? పుష్పిస్తున్నారు. ఇక్కడ బాగా మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక వచనానికి మనం వెళ్దాం. దీనికి పోలికగా ఉన్నటువంటి వచనము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. తీయాలి ప్రతి ఒక్కరూ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. స్పష్టంగా మనము క్లియర్గా చదువుతూనే క్లియర్గా మనం విందాం, ఓకేనా? నా జనులలో దుష్టులున్నారు, పక్షులు వేటకాండ్ర పొంచియున్నట్లు వారు పొంచియుంతురు, వారు బోనులు పెట్టుదురు,
మనుషులను పట్టుకుందురు, పంజరము పెట్టెలతో నిండియున్నట్లు. పంజరములో ఏముంటాయి? పక్షులు ఉంటాయి కదా. పంజరములో పక్షులు ఉన్నట్లుగా వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. ఒకసారి నా వైపు చూడగలిగితే చిన్న ప్రశ్న. ఇప్పుడు ఒక ఇంట్లో వాక్యము, ప్రార్థన, భక్తి, విశ్వాసము, నమ్మకత్వము ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక ఇంట్లో ప్రార్థన, భక్తి, నిజాయితీ, నీతి, వాక్యము, ఉపవాసములు ఇవేవీ లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు అభివృద్ధి అవ్వాలి, ఎవరు అభివృద్ధి అవ్వకూడదు? మొదటిదా రెండవదా? లెక్క ప్రకారంగా మొదటిది. ఎందుకంటే ప్రార్థన, వాక్యము, ఉపవాసములు, కానుకలు, దశమ భాగములు ఇవన్నీ ఉన్నాయి. రెండవ దాంట్లో ఏవీ లేవు. ఏవీ లేకపోగా ఏమున్నదని వాక్యం చెప్తుంది? వెరీ గుడ్. ఏముందంట? కపటం ఉందంట. కపటం ఉందంట. ఇప్పుడు కపటములు ఉన్న ఇల్లు డెవలప్ అవ్వాలా, భక్తిగా ఉన్న ఇల్లు డెవలప్ అవ్వాలా? ఏది డెవలప్ అవ్వాలంటే మనం ఏం చెప్తామంటే భక్తిగా ఉన్న ఇల్లే డెవలప్ అవ్వాలంటాం, అదే అభివృద్ధి అవ్వాలంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, పెట్టెలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును, నెంబర్ 2 ఐశ్వర్యవంతులను అగుదురు. మూడవదిగా వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంటే మొదటిగా వారు ఏమయ్యారు? ఎప్పుడైనా చదివారు ఎలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయని మీకు తెలుసా? ఈ కోణంలో బైబిల్లో ఉన్నాయి, ఈ కోణంలో ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయని మీకు తెలుసా? చూడండి, కపటం ఉన్న వారి ఇల్లులు ఎలా ఉన్నాయంటే, వారు నెంబర్ 1 గొప్పవారయ్యారు, నెంబర్ 2 ఐశ్వర్యవంతులయ్యారు, నెంబర్ 3 బలిసిన వారు అంట. అంటే మన వాడుక భాషలు చెప్పాలంటే వాళ్ళకి ఏ రోగములు లేవు. ఎవరికి? కపటం అంటే ఏంటి? వేషధారణ కలిగినటువంటి స్వభావము. అంటే పైకి భక్తిగా ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజలు. వీళ్ళెవరు? వీళ్ళు కపటము కలిగిన వారు. వీళ్ళు గొప్పవారయ్యారంట, రెండవదిగా ఐశ్వర్యవంతులయ్యారంట, మూడవదిగా బలిసి ఉన్నారు అనే పదం కొంచెం వినడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను దాన్ని తొలగించి పక్కకి పెట్టి నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఎలా ఉన్నారంటే పుష్టిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు కూడా కొన్నిసార్లు అంటారు కదా, ఏంటండి బాబు వాళ్ళు అలాగున్న ఏ రోగాలు రావాలకి? మంచి కష్టాలన్నీ ఎవరికి? మంచిగా ఉన్న వాళ్ళకి. రోగాలన్నీ ఎవరికి? మంచిగా ఉన్న వాళ్ళకి. ఇబ్బందులన్నీ ఎవరికి? మంచిగా ఉన్న వాళ్ళకి అని మనం అంటున్నాం కదా. మనం కాదు, ఎవరు చెప్తున్నారా మాటని? దేవుడే అంటున్నాడు. వారు గొప్పవారైపోయారు, వారు ఐశ్వర్యవంతులైపోయారు, వారు క్రొవ్వు బలిసి ఉన్నవారైపోయారు. అంతేకాదు, అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. వారు ఏం చేస్తున్నారంట? అత్యధికమైనటువంటి దుష్కార్యములు చేయుచున్నారు. తర్వాత తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు అనుకుంటున్నావు వారు అన్యాయం చేసినా, వారు దుష్కార్యములు చేసినా, వారు పాపము చేసినా గొప్పవారైపోతున్నారు, వారు ఐశ్వర్యవంతులైపోతున్నారు, వారు బలవంతులైపోతున్నారు, వారు ధనవంతులైపోతున్నారు నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను వారు చేసే ప్రతిదాన్ని చూస్తున్నాను, వారు మాట్లాడే ప్రతిదాన్ని నేను వింటున్నాను. ఎందుకంటే నేను దేవుడైన యెహోవాను. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అదంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చెయ్యకయుందునా? ఇదే యెహోవా వాక్కు. ఇప్పటి వరకు 2 వచనాలు మనం విన్నాం. ఈ 2 వచనాలు మనకు అర్థమైంది ఏంటంటే, మొదటి వచనంలో మీకేం అర్థమైంది? ప్లీజ్ ఆన్సర్. చెడు పనులు చేసేవారు ఏమవుతారు? పుష్పిస్తారు. ఇక్కడేం అర్థమైంది?
చెడు పనులు చేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు, గొప్పవారు అవుతారు, పుష్టిగా ఉంటారు. అంటే వారికి ఏ రోగాలు ఉండవు. తర్వాత ఇంకేమున్నాయి? పైగా వాళ్ళు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు 3వ వచనానికి వెళ్దాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 3వ వచనము. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అని భక్తుడు ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు. మీరు కూడా చాలాసార్లు అనుకుని ఉంటారు కదా, ఏమండి వారు అంత భక్తిహీనులైనా వారు ఎందుకు అంత నవ్వుతూ ఉండగలుగుతున్నారు? ఏ మాటకా మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రియులరా, అంటే వాక్యాన్ని అనుగుణంగా మనం చేసుకుని మాట్లాడేసి వస్తే ఏ ఒక్క మాటలో కొట్టిపడేయాలంటే, ఈరోజు దుర్మార్గులకున్న నవ్వు మంచి వాళ్ళకి లేదు, దుర్మార్గులకున్న ఆరోగ్యం మంచి వాళ్ళకి లేదు, దుర్మార్గులకున్నటువంటి ఐశ్వర్యం మంచి వాళ్ళకి లేదు, దుర్మార్గులకున్నటువంటి స్వతంత్రం మంచి వాళ్ళకి లేదు. ఖచ్చితంగా మనము మానవులుగా మన దైనందినటువంటి జీవితంలో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సత్యం అది. అవునా కాదా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇందాకటి వరకు అయ్యా భక్తిహీనులు, పాపం చేసేవారు, చెడు పనులు చేసేవారు పుష్పిస్తున్నారు, వారు దుష్కార్యములు చేస్తున్న వారు ఏమయ్యారు? గొప్పవారయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు, తర్వాత వారు పుష్టిగా బలిసిన వారయ్యారు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? అయ్యా వారు నవ్వుతున్నారయ్యా. భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? నవ్వుతున్నారు. భక్తులైన వారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. నా మాట మీకు అర్థమైంది ప్రియులారా? భక్తిహీనులైన వారు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. ప్రార్థన లేనివారు, వాక్యము లేనివారు, సభలకు రానివారు, కూటాలకు రానివారు, ఆదివారపు ఆరాధనకు రానివారు, దేవునికి కానుకలు చెల్లించిన వారు, వీళ్ళందరూ నవ్వుతున్నారు. అన్నీ చేస్తున్నవారు ఏమవుతున్నారు? ఏడుస్తున్నారు. భక్తుడు ఏదన్నాడయ్యా, భక్తిహీనులు నవ్వుతున్నారు. ఎంతవరకు వారు నవ్వుతారు? ఎంతవరకు వారు ఉత్సాహంగా ఉంటారు? వాళ్ళకు రోగాలు లేవు, వాళ్ళకి కష్టాలు లేవు, వాళ్ళకి అప్పులు లేవు, వాళ్ళకి సమస్యలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. ఎంతకాలం నవ్వుతారయ్యా వాళ్ళు? మాకేమో ఏడుపులు, వాళ్ళకేమో నవ్వులా. ఎంతకాలం ఏడుస్తారు అని ఎవరిని అడుగుతున్నాడు భక్తుడు? దేవుని అడుగుతున్నాడు. తర్వాత మరలా అదే పదాన్ని మరలా అంటున్నాడు. మొదటేమో యెహోవా భక్తిహీనులు ఎంతకాలం ఉత్సహింతురు అని అడిగాడు. రెండవదిగా మరలా అన్నాడు, మరలా అయ్యా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు అని రెండవసారి అడుగుతున్నాడు. తర్వాత వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. వారు మాటలు ఉన్నాయంట, కఠోరమైనటువంటి మాటలు. తర్వాత దోషము చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు. ఎవరు చూడలేదంట? అనిపిస్తుంది కదండి, అనిపిస్తుంది కదా. ఇన్ని జరుగుతుంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, యెహోవా చూచుట లేదు. తర్వాత యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మనకు అర్థమైంది. భక్తిహీనులకి ఏముంది? ఉత్సాహం, హ్యాపీ లైఫ్ ఉంది. ఎవరికి? భక్తిహీనులకి. వారే గొప్పవారు అవుతున్నారు, వారే ఆరోగ్యవంతులు అవుతున్నారు, వారే ఐశ్వర్యవంతులు అవుతున్నారు, వారే పుష్పిస్తున్నారు, అంటే ఫలిస్తున్నారు లేదా అభివృద్ధి అవుతున్నారు. ఇదంతా చెప్పుకుంటూ వచ్చేసి భక్తుడు అంటున్నాడు, దేవుడు వారిని చూచుటలేదు, యాకోబు దేవుడు వారిని విచారించట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు అని. అలా అనుకుంటున్నటువంటి మనకేం చెప్తున్నాడు చూడండి, 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చెవులనిచ్చిన దేవుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆయన చెవులతో వినడా? వింటాడు అని నమ్మితే యేసు నామములో ఈరోజు మనందరి మాట మారిపోవును గాక. అంటే ఆమెను చెప్పిన వారి మాటే మారుతుందా? మిగతా వాళ్ళ మాట మారుతా? చెప్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మన మాట మారాలి అంటే, మన మాటలు ఎవరింటున్నారంట? చూడండి,
ఎంతది 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయున్నవి. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. ఒకే ఒక్క లైన్ చాలా ప్రాముఖ్యమైన లైన్. అదేంటంటే, భక్తిహీనులకు గుంట తవ్వబడు వరకు నీతిమంతులకు కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. ఈ వచ్చిన సారాంశం మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. భక్తిహీనులకు గుంట తవ్వేంత వరకు అంటే అర్థం ఏంటంటే, దేవుడు, మనం ఇందాక విన్నాం కదా, చెడు పనులు చేసేవారు, దుష్కార్యములు చేసేవారు, భక్తిహీనులు అనబడుతున్నవారు, పాపులు అనబడుతున్నవారు, వీళ్ళందరికీ దేవుడు ఒక గొయ్యి తవ్వుతాడంట. ఏం తవ్వుతాడమ్మా? గొయ్యి తవ్వుతాడు. గొయ్యి ఎప్పుడు తవ్వుతారు? గొయ్యి ఎప్పుడు తవ్వుతారు? ఒక మనిషి కోసం గొయ్యి ఎప్పుడు తవ్వుతారు? తెలుసు కదా, చనిపోయిన తర్వాతే కదా. ఇప్పుడు దేవుడు ఏం తవ్వుతున్నాడంట? దేవుడు ఏమని అంటున్నాడంటే, వరి నాయన, గొయ్యి తవ్వుతున్నాను, తవ్వేదాకా వాళ్ళు అలాగే ఉంటారు, తవ్విన తర్వాత వాళ్ళు అలాగా ఉండరు. ఎందుకు తెలుసా? రండి. యోబు గ్రంథం. ఇప్పుడు ఇక్కడ మనం వినాలి. ఏం విన్నాం మనం? గొయ్యి తవ్వుతున్నాడు దేవుడు. ఎవరి కోసం గొయ్యి తవ్వుతున్నాడు? ఉంది కదా, బైబిల్లో పదం ఉంది కదా, గొయ్యి తవ్వుతున్నాడు దేవుడు. గొయ్యి తవ్వేంత వరకు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనము. యోబు గ్రంథము 21వ వచనము, 21వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు ఏల బ్రతుకుతురు. మరల ఇక్కడ యోబు గారి బాధ ఏంటంటే, ఈ అసలే పాపం దుష్కార్యం లేనివాడు, ఏ పాపమును చెయ్యని పరిశుద్ధుడు. ఇతని బాధ ఇతని దగ్గరికి వస్తే ఇతను ఏమంటున్నాడంటే, భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అసలే అంటున్నాడు. ఎవరు? యోబు గారు. ఎందుకంటే ఇతనికి అర్థం కావట్లేదు ఏమిని. మళ్ళీ వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందుతున్నారు? యోబు గారి బాధ అంతా ఏంటంటే, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనము నశించిన వాడు, న్యాయం, వీటిని నమ్ముకున్నవాడు ఎవరు? యోబు. అలాంటి వాడికి ఏం వచ్చేసింది? రోగం వచ్చేసింది, ఒంటి నిండా కురుపులు. ఇలా ఉంది అతని బతుకు. ఇతను చాలామందిని చూస్తుంటే, ఇతను భక్తుడైన వాడి బ్రతుకు ఇలా ఉంది. భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే, వారు వృద్ధులై బలాభివృద్ధిని అందుతున్నారంట. మెంటలేకపోతే యోబుకి, మెంటలేకపోతే ఎక్కువదా? ఇదేంటారు బాబు, ఎంత భక్తి చేస్తే నా బతుకు ఇలా తగలడింది, వాళ్ళు ఏ భక్తి చేయకపోయినా వాళ్ళేమో వృద్ధులు అవుతున్నారు, నాకేమో చిన్న వయసులో ఉండే రోగాలు అనుకున్నాడు. ఎవరు? యోబు గారు. తర్వాత, వారుండగాని వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుతున్నది. యోబు గారు రెండో బాధ ఏంటంటే, నా పిల్లలు 10 మంది ఒకే రోజు చనిపోయారు, కానీ భక్తిహీనులైన వారు మాత్రం వారి పిల్లలను వారు చూస్తున్నారు. తర్వాత, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడుట లేదు. దేవుడు ఎంతసేపు ఎవరిని శిక్షిస్తున్నాడు? నీతిమంతులను, న్యాయంగా ఉండేవారిని, పరిశుద్ధంగా ఉండేవారిని, వీరిని మాత్రమే శిక్షిస్తున్నాడు. దేవుడు అన్యాయస్తులను, భక్తిహీనులను, పాపులను, చెడు పనులు చేసేవారిని ఏం చేయట్లేదు? శిక్షించట్లేదు అంటున్నాడు. తర్వాత, వారి గొడ్లు దాటక తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును, వారి తమ పిల్లలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఏమన్నా డ్యాన్స్ ఎప్పుడు కడతారండి? ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు కడతారు, అంతేనా? కష్టంగా ఉన్నప్పుడు డ్యాన్స్ కడతారా? కట్టలేరు. ఇప్పుడు యోబు గారు ఏమో కష్టాలు ఉన్నారు, కానీ యోబు చూస్తున్నటువంటి భక్తిహీనుల పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు అంటే వారి ఇంట్లో ఏముంది? ఆనందం. తర్వాత, వారు తమ పిల్లలను తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు.
సానికి నాదము విని సంతోషించుదురు. ఈ కుటుంబాలు ఎవరి కుటుంబాలు? భక్తుల కుటుంబాల, భక్తిహీనుల కుటుంబాల? మీరు సమాధానం చెప్పాలి. భక్తిహీనుల కుటుంబాలు. ఇలా చెప్పుకుంటూ వచ్చేసి యోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఆయనలా ఆలోచిస్తున్న మనకు ఆయన ద్వారా బయట పెడుతున్నటువంటి ఒక మర్మం ఏమిటి అంటే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణంలో వారు పాతాళానికి దిగుతారు. ఇప్పుడు చాలా ఫజిల్ లాంటి ఒక ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాలి. ఏంటంటే, ఒక్క క్షణంలో పాతాళంలో వారు ఎందుకు దిగారు? ముందు వచనంలో సమాధానం ఉంది. వారు ఒక్క క్షణంలో పాతాళంలోనికి ఎందుకు దిగిపోయారు? ఒక్క క్షణంలో వారు పాతాళంలోనికి సడన్గా ఎందుకు దిగిపోయారు? ఎందుకు దిగిపోయారు చెప్పాలి. ఎందుకు దిగిపోయారు? గొయ్యి రెడీ అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? గొయ్యి తవ్వేశాడు. దేవుడు గొయ్యి తవ్వేశాడు కాబట్టి ఇక్కడ ఎందుకు దిగిపోయాడు? పాతాళంలోనే దిగిపోయాడు. వెరీ క్లియర్. ఇంకందరూ అర్థమైంది కదా. గొయ్యి సిద్ధమైపోయింది, ఇతని ప్రాణం ఏమైంది? పోయింది. ఇప్పుడు భక్తుల జీవితానికి వస్తే, భక్తుల జీవితంలో బలహీనతలు ఉంటున్నాయి, శత్రువులు ఉంటున్నారు, అప్పులు ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మీకు భక్తుల్లాంటి జీవితం కావాలా, భక్తిహీనుల లాంటి జీవితం కావాలా? మనం ఏమనుకుంటామంటే, భక్తిహీనుల లాంటి జీవితం, మనం భక్తులమైనా సరే భక్తిహీనుల లాంటి, అంటే వారికి ఉన్నటువంటి వసతులు, వారికి ఉన్నటువంటి స్థితిగతులు మనకు ఉండాలనుకుంటున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, పాపం చేస్తూ చెడు పనులు చేస్తూ సక్సెస్ అవుతారు, ఎవరని నేను అన్నట్లే ఖచ్చితంగా అవుతారు. కానీ వారు సడన్గా ఏమైపోతారు తెలుసా? పాతాళానికి దిగిపోతారు. సడన్గా పాతాళానికి దిగిపోవడం అంటే అర్థం ఏంటంటే సడన్గా చచ్చిపోతారు. వాళ్ళు ఏమవుతారమ్మా? సడన్గా చచ్చిపోతారు. వాళ్ళకి రోగాలు ఉండవు, వాళ్ళకి అప్పులు ఉండవు, వాళ్ళకి ఏముండవు, అసలు ప్రాబ్లమ్సే ఉండవు, కానీ సడన్గా చనిపోతారు. మరి భక్తుల జీవితానికి వస్తే చిన్న చిన్న అన్నీ ఉంటాయి, చిన్నవన్నీ ఉంటాయి, రోగాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, చిన్నవన్నీ ఉంటాయి, కానీ వారు దీర్ఘాయువుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సడన్గా చచ్చిపోవడం గొప్ప, లేకపోతే చిన్న రోగాలతోటి చిన్న అప్పులతో ఎక్కువ కాలం బతకడం గొప్ప అంటే ఏమంటారు అంటే, చాలామంది ఇక్కడ ఏమంటారంటే సడన్గా చచ్చిపోవడం గొప్ప అంటారు. అవునా? సరే, ఈ మాట వస్తే అక్కడ ఇంకొకటి మనం యాడ్ చేయాలి. వయసును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. 60-70 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు సడన్గా చచ్చిపోవడం మంచిదే అంటారు. కానీ 20-30 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు సడన్గా చచ్చిపోతే ఏమంటారు? ఏమండి, ఈ చిన్న రోగం పెడితే బాగుంది కదని మొత్తం ప్రాణమే తీసుకోవాలి దేవుడు అని అంటారా? అంటే ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటంటే, వయసు అయిపోయిన తర్వాత సడన్గా చనిపోవాలని కోరుకున్నా, అతడు వయసులో ఉన్నప్పుడు మాత్రం సడన్గా చనిపోవాలని కోరుకోడు. కానీ ఇక్కడ మనం భక్తిహీనులుగా ఉంటే సడన్గా చనిపోతారు, భక్తులుగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, కానీ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులతోనే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సందేశం ముగింపుకు వస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు చెప్పి ముగిస్తా. 1 గడ్డి, 2 ఖర్జూర వృక్షం. మొదటిది ఏంటమ్మా? గడ్డి, రెండవది ఖర్జూర వృక్షము. ఈ రెండింటి కోసం చెప్పేసి ముగిస్తాను. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకు. కొన్నిసార్లు కొంతమంది చెడ్డవారిని చూస్తే మనకి ఒళ్ళు మండిపోతుంటుంది. అవునే? కొన్నిసార్లు కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది కదా. అలాంటి వారిని చూసి నువ్వు అసలు వ్యసన పడాల్సిన అవసరం లేదు. తర్వాత దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సరపడొద్దంటే చిరాకు పడొద్దు. ఎందుకు? వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. ఇక్కడ పాపము చేసేవారిని, దుష్కార్యములు చేసేవారిని, భక్తిహీనులను, వీళ్ళందరినీ దేవుడు దేంతో పోల్చాడు? మీరు చెప్పాలి. దేంతో పోల్చాడు? గడ్డితో పోల్చాడు. వారు ఏమవుతారంటే, వారు గడ్డి వలె త్వరగా, అంటే ఇందాక మనం మొదటి వచనం బట్టి చూస్తే వారు పుష్పించేస్తారు. గడ్డి వలె వాళ్ళు ఏం చేస్తారు? పెరిగిపోతారు ఒకేసారి. వారు మరలా సడన్గా ఏమైపోతారు? సాయంత్రానికి
పొద్దున్న ఉన్న పచ్చగా ఉన్న గడ్డి సందాలకు ఉంటుందా? ఉండదు. పొద్దున్నేమో పచ్చగా ఉన్నారు, సాయంత్రానికి వాళ్ళు ఏమైపోయారు? వాడిపోయారు. అంటే ఒకేసారి ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, ధనవంతులు ఒకేసారి వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు కొలాప్స్ అయిపోతారో వాళ్ళకి తెలీదు. వీళ్ళు భక్తిహీనుల గురించి చెప్తున్నాడు. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. ఇది ఇక్కడ వరకు మనం వస్తే, ఇక భక్తుల కోసం ఏం చెప్తున్నారు అనే విషయానికి వస్తే, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు గడ్డి వలె పుష్పించేసి సాయంత్రానికి ఎండిపోయే వారిలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఖర్జూర వృక్షము వలె స్టాండర్డ్గా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక జాన్ చెట్టు ఉందండి, 2 జాన్ చెట్లు ఉన్నాయి. ఒక జాన్ చెట్టుకేమో ఎక్కువగా కాయలు కాసేస్తున్నాయి. ఎక్కువగా కాయలు కాసేసాయి. ఒక రెండు రోజుల్లో జాంకాయ మొత్తం నాశనం అయిపోయింది. జాన్ చెట్టు మొత్తం నాశనం అయిపోయింది. ఒక జాన్ చెట్టు ఉంది పక్కనే, దానికి ఎక్కువ కాయలు కాసేయట్లేదు, తక్కువే కాస్తున్నాయి. కానీ అది పాడవకుండా ఎక్కువ కాలం అది అలా సజీవంగా ఉంది. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? 2 రోజుల్లో మొత్తం కాయలు కాసేసి 2 రోజుల తర్వాత ఎండిపోయి ఇరిగిపోయిన జాన్ చెట్లో ఉండాలా? లేకపోతే తక్కువ కాయలు కాసినా ఎక్కువ కాలం ఉండేటువంటి జాన్ చెట్లా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా సరే స్పృహలో ఉన్నవారు రెండో దానికి ఓటేస్తారు, అంతేనే కాదా? ఇప్పుడు భక్తిహీనుల జీవితం ఎలాంటిది? భక్తిహీనుల జీవితం ఎలాంటిదంటే 2 రోజుల్లో మొత్తం కాయలు కాసేసి 2 రోజుల్లో వాడిపోయి 2 రోజుల్లో పాడైపోయి చెట్టు లాంటిది. ఎవరిది? అందుకే వారి జీవితం దేంతో పోల్చబడింది? గడ్డితో పోల్చబడింది. మరి భక్తుల జీవితం ఎలాంటిదంటే 2 రోజుల్లో కాసేదు, అలాగని 2 రోజుల్లో నాశనం అయిపోదు. మెల్లమెల్లగా అది ఫలిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, భక్తిహీనులు అనబడుతున్న వారినేమో దేంతో పోల్చాడు? గడ్డితో పోల్చాడు. మీకు చెప్తున్న మాట దేవుడు, దుర్మార్గం చేసి అన్యాయాలు చేస్తూ పాపాలు చేస్తూ ఆర్థికంగా ఐశ్వర్యవంతులుగా బలంగా ఉన్న వారిని చూసి ఛీ నా జీవితం ఏంటని మీరు ఎప్పుడు వ్యసనపడకండి, మత్సరపడకండి. ఎందుకంటే మీ కళ్ళ ముందే వారి జీవితాలు నాశనం అయిపోబోతున్నాయి. ఎందుకు తెలుసా? వారిని దేవుడు ఖర్జూర వృక్షముతో పోల్చలేదు, వారిని దేవుడు దేంతో పోల్చాడు? గడ్డితో పోల్చాడు. మరి మనల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవుని కానుకలు సమర్పిస్తూ, మందిరానికి వెళ్తూ, సభలకు వెళ్తూ, కూడికలకు వెళ్తూ, ఉపవాసాలు ఉంటూ, ఇలాంటి వారిని దేవుడు ఎలాంటి వారితో పోలుస్తున్నాడంటే ఖర్జూర వృక్షం. మీరు చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. గడ్డి ఎదిగినంత వేగంగా ఖర్జూర వృక్షము ఎదగదు ప్రియులరా. గడ్డి నాశనం అయిపోయినంత త్వరగా ఖర్జూర వృక్షము నాశనము కాదు. మీరు గడ్డిలా ఉండాలనుకుంటున్నారా? ఖర్జూర వృక్షములా ఉండాలనుకుంటున్నారా? ఒకటి గమనించండి, గడ్డిలా ఉంటే, అదే గడ్డిలా ఉండడం అంటే అర్థం ఏంటంటే చెడు పనులు చేయడము. పుష్పిస్తారు, అందులో నో డౌట్ అండి. మరలా చెప్తున్నాను కదా, నిర్మోహమాటంగా చెప్తున్నాను. నిజమాడినవాడు, అబద్ధమాడేవాడు సంపాదించినంతగా నిజమాడేవాడు ఎప్పటికీ సంపాదించలేడు. చెడు పనులు చేసేవాడు ఉన్నంత ఆరోగ్యంగా మంచి పనులు చేసేవాడు ఎప్పటికీ ఉండలేడు. పాపం చేసే వారింటిలో ఉన్న ఆనందము, పరిశుద్ధంగా బ్రతికే వారింటిలో ఆనందం ఎప్పుడూ ఉండదు. ఎక్కడ వరకు? ఈ భూమి మీద బ్రతికినంత కాలం అంతే. కానీ ఇక్కడ ఏడ్చుచున్నవారు అక్కడ నవ్వుతారు, ఇక్కడ నవ్వుచున్నవారు అక్కడ ఏడుస్తారు. మన జీవితాలు ఎలా ఉండాలి? ఖర్జూర చెట్టు వలె ఉండాలి. కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. ఖర్జూర వృక్షం తెలుసు కదా మీకు, ఖర్జూర పండ్లు కదా, దాని ఇంగ్లీష్లో డేట్స్ అంటారు కదా. ఇవి ఎక్కడ పెరుగుతాయి? అవి పెరిగే ప్రదేశంలో దేవుడు ఒక పోలికని పెట్టాడంటే, ఒక ఉదాహరణగా దాన్ని ఇచ్చాడంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చాడు. దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది.
దాన్ని రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది. వృక్ష జీవ శాస్త్రములు ఖర్జూర వృక్షానికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి, నేను మీకు అర్థమైంది కదా, భక్తిహీనులు దేంతో పోల్చబడ్డారు? గడ్డితో పోల్చబడ్డారు. భక్తులు దేంతో పోల్చబడ్డారు? ఖర్జూర వృక్షంతో పోల్చబడ్డారు. ఇప్పుడు గడ్డికి ఉన్న నీరు, గడ్డికి ఉన్న నీడ ఖర్జూర వృక్షానికి ఉండదు. అబ్రాడ్ కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ, ఈ ఎడారి ప్రాంతాల్లో మనం చూస్తే అవన్నీ కూడా ఏ ప్రాంతాలు అనుకుంటున్నారు? సాక్షాత్తు అబ్రహాము గారు 2 కాళ్ళతో తిరిగిన ప్రాంతాలు. ఏ ప్రాంతాలు? ఈ యొక్క దుబాయ్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ఎడారి ప్రాంతాలు. ఒకటి, ఖర్జూర వృక్షానికి నీడ ఉండదు. 2, ఖర్జూర వృక్షానికి నీళ్ళుండవు. కానీ ఖర్జూర వృక్షం చచ్చిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తుల జీవితాల్లో కూడా నిలవడానికి నీళ్ళుండవు, నిలవడానికి నీడుండదు, త్రాగడానికి నీరుండకపోవచ్చు. కానీ నీతిమంతుడు ఎప్పుడు ఆకలి కొనడు. నీతిమంతుల పిల్లలు పెంట కుప్పల మీద భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అంటున్నాడు. ఎవరంటున్నారు? భక్తుడు అంటున్నాడు. చూడండి, ఖర్జూర వృక్షానికి నీళ్ళుండవు, ఖర్జూర వృక్షానికి నీడ ఉండదు, కానీ అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. నీతిమంతుని దేవుడు ఖర్జూర వృక్షంతో పోల్చడానికి గల కారణం ఏంటంటే అది నాటబడిన చోటే స్థిరంగా ఉంటుంది. రెండవదిగా 20 నుంచి 95 డిగ్రీలు ఉష్ణోగ్రతలో కూడా అది బ్రతకగలుగుతుంది. అంటే విపరీతమైనటువంటి ఎండ, అంటే నీడ లేకపోయినా సరే ఖర్జూర వృక్షం ఏమవుతుంది? బ్రతకగలుగుతుంది. 3, అది ఎప్పుడు కూడా చిగురు పెడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా చిగురు పెడుతూనే ఉంటుంది. కానీ గడ్డి పెరిగినంత వేగంగా అది పెరగదు. నేను అదే చెప్తున్నా. నేను అదే మెల్లమెల్లగా నీతి, న్యాయము, నిజాయితీ, పరిశుద్ధ, పవిత్రత ఇవన్నీ పట్టుకుని మెల్లమెల్లగా సక్సెస్ అవుతారా? లేకపోతే భక్తిహీనుల మార్గాలు వెళ్ళిపోయి ఒకేసారి సక్సెస్ అయిపోతారా? ఒకేసారి సక్సెస్ అయిపోయారనుకుని ఏమవుతుంది? ఒకేసారి పడిపోతాం, ఎక్కడ పడ్డామో కూడా తెలియదు. ఒకేసారి పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఒకేసారి పడిపోతాం. మెల్లమెల్లగా వెళ్ళాం అనుకోండి, ఒకేసారి పడి పరిస్థితి వస్తే మెల్లమెల్లగా. స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, ఒకేసారి పైకి వెళ్ళి టక్కున పడిపోద్ది. స్లోగా అంటే స్లోగా. అలాగా ఒకేసారి అమాంతంగా వెళ్ళిపోవాలంటే అడ్డదారుల్లో వెళ్ళాలి. అమాంతంగా వెళ్ళకూడదని చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐశ్వర్యం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏది లేకపోయినా మనము భక్తుల వలె బ్రతికితే ఖర్జూర వృక్షం వలె మనము నాశనమైపోము. మెల్లమెల్లగా చిగురిస్తాం. ఎంత ఎండలోనైనా బ్రతకగలం, ఎంత నీళ్లు లేకపోయినా మనము బ్రతకగలం. దాదాపు ఖర్జూర వృక్షం 120 అడుగులు ఎత్తు పెరుగుతుందండి. గడ్డి ఎంత పెరుగుతుంది ఒక రోజులో? గడ్డి లైఫ్ టైం ఎంత? ఒక రోజు మాత్రమే పెరుగుతుంది, నాశనం అయిపోతుంది. కానీ ఖర్జూర వృక్షం అలా కాదు. సుమారు 120 అడుగులు ఎత్తు పెరుగుతుంది. దాదాపు 8 రకాల విటమిన్స్ ఖర్జూర పండులో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడ్డిలో ఏముంటాయి? గడ్డిలో ఏముండవు. ఉండొచ్చు కొన్ని ఏమైనా, కానీ ఖర్జూర వృక్షాలు అలా కాదు. సుమారు 8 రకాల విటమిన్స్. సాధారణంగా ఖర్జూర పండు చాలా మంచిదని చాలామందికి కూడా తెలుసు. సరే, తర్వాత దీనిలో ప్రతి భాగము కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది. ఖర్జూరపు చెట్టులో ప్రతి భాగం కూడా ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అందులో వేస్ట్ అనేది ఏముండదు. తర్వాత గడ్డి దేనికి ఉపయోగపడుతుంది అంటే గేదెలకి ఎట్టడం తప్ప దేనికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇవి ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి మంచి విషయాలు. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. గడ్డిలా ఉండేవారు ఎవరు? భక్తిహీనులు. ఖర్జూర వృక్షంలో ఉండేవాళ్ళు ఎవరు? నీతిమంతులు లేదా భక్తి కలిగిన వారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీ విజ్ఞతకి విడిచిపెడుతున్నా. నీతి, న్యాయం, ధర్మం, పరిశుద్ధత, పవిత్రత, వాక్యము, దేవుడు అంటా బ్రతుకుతారా? అలా బ్రతికితే మీరు ఎక్కువ సక్సెస్ అవ్వరు. ఖర్జూర వృక్షం వల్లే స్టాండర్డ్గా ఉంటారు. లేదు ఎన్ని పక్కన పాడేసి మేము వెళ్ళిపోతాం అంటే బ్రేక్ వేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు బ్రేక్ వేస్తాడు మీకు తెలుసు. ఎప్పుడు బ్రేక్ వేస్తాడు చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడు గొయ్యి తవ్విదాకా ఏముండదు. రైతుకు కూడా కొడవలు ఎప్పుడు పనండి?
రైతుకి కొడవలతో ఎప్పుడు పని? కోతకు వచ్చినప్పుడు. అది ఎదుగుతాడు, చూస్తాడు. సరే. ఆ తర్వాత పాపమనే పంట పండేంత వరకు దేవుడు కొంతమందిని పట్టించుకోడు. పాపం అనే పంట పండేసింది అనుకోండి, పాపం సంపూర్ణమైపోయింది అనుకోండి, అప్పుడు దేవుడు ఏం పట్టుకుని తయారవుతాడు తెలుసా? బైబిల్లో ఒక మంచి పదం ఉంది, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. కాబట్టి ప్రియులరా, దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మనందరం ఆయన చల్లని చూపుల్లోనే ఉన్నాం ప్రియులరా. కాబట్టి భక్తిహీనులు ఎదిగితే ఎదగనివ్వండి, వారు బలవంతులైతే అవనివ్వండి, వారు డెవలప్ అయితే అవనివ్వండి, మనం మాత్రం అంతెందుకండి. ఇటీవలి కాలంలో దైవజనులు ఫ్రెడ్డీ పాల్ గారు, మీకు చూసే ఉంటారు, హోసన్న మినిస్ట్రీస్లో ఒక ప్రధానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దైవజనులు. ఒక యాక్సిడెంట్లో ఆయన కాలు తీసేశారు. ఒక కాలు తీసేయాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు దాన్ని సరిగ్గా వారు రివీల్ చేయలేదు, కానీ ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే, ఒక మోకాలు చెప్పే వరకు ఇన్ఫెక్షన్ వల్ల తీసేయవలసి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? నాకే అనిపించింది దేవుని తిట్టేవాడేమో శుభ్రంగా బ్రతుకుతున్నాడు, దేవుడు అంటే భజన చేసుకుని బ్రతికే వాళ్ళు ఇలాగెందుకున్నారు అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఈయనకి కాలు మాత్రం ఇరిగింది, మనిషి మాత్రం సజీవంగా ఉన్నాడు. కానీ క్రీస్తును వ్యతిరేకిస్తున్నటువంటి వ్యతిరేకులు కాళ్ళు చేతులు కాదు, డైరెక్ట్ మనుషులే పోతారు. ఏది కావాలి? డైరెక్ట్ మనుషులు పోవడం కావాలా? కాళ్ళు చేయి మనిషి బతకడం కావాలా? కానీ ఈ సందర్భాన్ని హేతువు చేసుకుని సంఘంగా మీకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాను. చిన్న విషయం, ప్రాముఖ్యమైన విషయం. కలలో కూడా నిద్రలో కూడా పొరపాటు పడకూడని ఒక విషయాన్ని నేర్పిస్తున్నా. అదేం తెలుసా? మిగతా వాళ్ళ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఆ దైవజనుడు ఎవరైనా కానీ, ఆ దైవజనుడు ఎవరైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ, అతనికి కలిగినటువంటి బలహీనతను బట్టి కానీ, అతనికి కలిగినటువంటి రోగమును బట్టి కానీ, అతనికి వచ్చినటువంటి మరణమును బట్టి కానీ, ఎప్పుడు పలానా పాపము చేయడం వలన ఇలా జరిగి ఉండవచ్చు అని కలలో కూడా, ఊహల్లో కూడా విశ్వాసి అనుకోవడానికి అధికారము ఇవ్వబడలేదు. విశ్వాసుల విషయంలో దేవుని నిర్ణయాలు వేరు, దైవజనుల విషయాల్లో దేవుని నిర్ణయాలు వేరు. ఇప్పుడు ఒక దైవజనుడికి ఒక చావు వచ్చిన కారణంగానో, ఒక దైవజనుడికి హార్ట్ అటాక్ వచ్చిన కారణంగానో, ఒక దైవజనుడికి ఒక క్యాన్సర్ వచ్చిన కారణంగానో, ఒక దైవజనుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన కారణంగానో, మనమేదో న్యాయమూర్తిలాగా ఆయన పలానా తప్పు చేశాడేమో అండి, చేయకూడదు ఏమైనా చేశాడేమో అండి, ఆ కారణం చేత ఇలా జరిగిందేమో అండి అని అనడానికి విశ్వాసికి ఎప్పుడు అధికారం ఇవ్వబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విషయంలో? ఇది కేవలం దైవజనుల విషయంలో మాత్రమే. అతడు పాపం చేసినా, పరిశుద్ధుడైనా, నీతిమంతుడైనా, అన్యాయస్తుడైనా, ఏదైనా సరే, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, న్యాయము తీర్చేవాడు ఆయన. కొన్నిసార్లు దైవజనుల మీద సంఘపు దోషములు కూడా ఆరోపింపబడతాయి. మీకు విషయం తెలుసా? సంఘం సరిగ్గా దైవజనుడి కోసం ప్రార్థన చేయకపోతే దైవజనుడికి ప్రమాదమే. నిజం. సంఘము దైవజనుడి కోసం సరిగ్గా ప్రార్థన చేయకపోతే దైవజనుడి జీవితం ప్రమాదమే. ఎందుకంటే దైవజనుడి బలం ఏంటో తెలుసా? దైవజనుడి వ్యక్తిగత ప్రార్థన, దైవజనుడికి సంఘం చేసే ప్రార్థన. నేననే కాదు, నా కోసం మాత్రమే చెప్పట్లే. ఎప్పుడైనా సరే ఏ దైవజనుడి విషయంలో కూడా, ఎప్పుడు కూడా మనం కలలో కూడా, ఊహల్లో కూడా అతనికి కలిగినటువంటి బలహీనతను బట్టో, ప్రమాదాన్ని బట్టో మనం ఎంచడానికి అవకాశము లేదు. ఎందుకంటే ప్రతి దైవజనుడి విషయంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆ దేవుని చిత్తానికి ప్రతి దైవజనుడు తల వంచాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా పాపం వల్ల అది అయి ఉండొచ్చు, పరిశుద్ధత వల్ల ఏదై ఉండొచ్చు, మనకు అనవసరది. ఎంచటానికి మనము అర్హులము కాదు. పంపినవాడు ఆయన, పరీక్షించేవాడు ఆయన,
ప్రతిఫలం ఇచ్చేది ఆయన, ప్రశ్నించేవాడు కూడా ఆయనే. కాబట్టి దైవజనుల విషయంలో ఆ కాలు ఎరగడం అనేది చూసినప్పుడు నాకు అనిపించింది, ఈయన ఖర్జూర వృక్షము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖర్జూర వృక్షానికి ఏం చెప్పాను నేను? నీళ్ళుండవు, ఎండ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే శ్రమలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనిషి బ్రతుకుతాడు. భక్తిహీనులు అలా కాదు, వారికి రోగాలు ఉండవు, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోతారో యోబు భక్తులు అన్నాడు కదా, ఒక్క క్షణంలోనే పాతాళములో దిగిపోతారు. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఒక మనిషి చాలా కష్టపడ్డాడండి, ఎకరాల భూమి కొన్నాడు, కార్లు కొన్నాడు, ఏమండి మంచి పొజిషన్లో ఉన్నాడు. అదంతా పొజిషన్కి ఎలా వెళ్ళాడంటే సరైన దారిలో కాదు, అక్రమమైనటువంటి దారిలో వెళ్ళాడు. అంటే మనం ఇందాక భక్తిహీనుల దారిలో వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిపోయాను అనుకున్నప్పటికీ దేవుడు అంటాడు, చిటికేసి వచ్చే నాన్న అంటాడు. ఇలా ఎవరి విషయాలు అన్నాడు తెలుసా? ఎవరి విషయాలు అన్నాడు? మత్తయి సువార్తలో ధనవంతుడి విషయాలు అన్నాడు. ఏమన్నాడు? ఒకడు పంట వేసాడు, మంచిగా రాబడి వచ్చింది, పాత ఎన్ని స్టోర్ రూమ్స్ అన్ని కొట్టేసి పెద్ద కట్టేయాలన్నాడు, కట్టేసాడు, అన్నీ అయిపోయినాయి. కూర్చొని నా ప్రాణమా తినుము, సుఖించుము, త్రాగుము, అనేక సంవత్సరములకు నీకు కావాల్సిన ఆహారం అంతా సమకూర్చిపెట్టిన అన్నాడు. దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరిదవుతుంది? కాబట్టి ప్రియులరా, కష్టాలు, నష్టాలు, సమస్యలు, అవమానాలు, నిందలు భరిస్తూనే ఖర్జూర వృక్షం వలె ఉంటారా? లేదండి మాకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, మాకు బలం కావాలి, ఆరోగ్యం కావాలని భక్తిని విడిచి భక్తిహీనులైపోయి గడ్డి పువ్వు వలె చిగురిస్తారా? ఏదైంది మీ చేతిలో ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, గడ్డి పువ్వు వలె ఉండాలా, ఖర్జూర వృక్షం వలె ఉండాలా అనే విషయాలు కొన్ని నిమిషాలు మేము స్పష్టంగా వినడానికి మీరు కృప చూపించారు.